అమ్మపల్లి మహేష్ నడక మారింది, స్టైల్ మారింది, గ్రాడ్యుయేషన్ చాలా బాగా జరిగింది. ఇది మన ఫుల్ మన క్రౌడ్ అయితే ఇప్పుడు మనం అక్కడికి పోవాలి. లైవ్ ఉందండి తెలుసా? ఓన్లీ నైట్ 12 పైన చికెన్ బిర్యానీ గ్రేవీ కలుపుకొని ఈ రెండుటి కాస్ట్ 121 రూపీస్ ఉందా. వీడియో అయితే చాలా బాగుంటుంది, ఏమాత్రం మిస్ చేయకుండా లాస్ట్లో చూడండి. అండ్ లేట్ చేయకుండా వీడియో దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు మనం అయితే 150 కిలోమీటర్స్ ట్రావెల్ చేయబోతున్నాం కార్లో. అసలు ఎక్కడికి వెళ్తున్నాం ఏమో మొత్తం చూద్దాం. మన తబ్బున్ హైవే కాడ అయితే వెయిట్ చేయమన్నా. తిరుపతి లోపలికి వస్తే ట్రాఫిక్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుందని ఇప్పుడే ర్యాపిడ్ అయితే బుక్ చేసి మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. మనము చెన్నైకి అయితే వెళ్ళబోతున్నాం వర్క్ మీద. వర్క్ అని తెలుసు మీకు కూడా, తమిళ చూసి అర్థమైపోయింటే మనకైతే కాన్వకేషన్ జరుగుతుంది కాలేజీలో, లాస్ట్ ఈవెంట్ అనమాట. అందుకే ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది తిరుపతి. ఇప్పుడే పుత్తూరు అయితే దాటి ఒక చిన్న హెరిటేజ్ కెఫే అయితే సమ్మర్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మామూలుగా లేదండి, అయితే బయట బాడీ అంతా డిహైడ్రేట్ అయిపోతుంది. సో నేను ఒక ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాం. మీరు బయట ఎక్కడ తిరగకండి. 2 hours later. అదే తిరువల్లూరు, ఇక్కడ ట్రాఫిక్ ఎట్టలేదని హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఇక్కడ నుంచి చెన్నైకి అయితే ఒక 20 కిలోమీటర్స్ అయితే ఉంటాయి. తిరువల్లూరులో కూడా ఫుల్ ట్రాఫిక్, అందుకే ఇంకా డైరెక్ట్ గా చెన్నైకి వెళ్ళి అయితే కలుద్దాం. ఫైనల్లీ చెన్నైకి అయితే వచ్చేసాం. చెన్నైలోనే ఉన్నాం. ఇదైతే పూర్ణమల్ అనమాట, అదే కేఎఫ్సి. 3 hours ట్రావెల్ చేసి ఫైనల్లీ కార్లో అయితే చెన్నైకి వచ్చాం. ఇప్పుడు అయితే తినేసి మళ్ళీ అయితే ఎక్కడికి వెళ్ళా డిసైడ్ చేస్తాం. చూడండి మరి ఎంత పెద్ద దోశ, ఈజీగా 3-4 అయితే తినొచ్చు. మీ ఫ్రెండ్ బ్యాచ్ లో ఎవరికైనా దోశ పిచ్చుంటే వాళ్ళకైనా ట్యాగ్ చేయండి. అలానే ఇక్కడ ప్రతి ఒక్క ఐటమ్ డిస్ప్లే చేస్తున్నారు. యానిమేజ్ కూడా చాలా బాగుంది. చెన్నైలో నచ్చింది మెయిన్ గా ఈ అల్టాక్. ఏ హోటల్కి వెళ్ళినా మెయిన్ అల్టాక్ అయితే వేస్తారు. కాలేజ్ లో ఉన్నప్పుడు ఇక్కడ 2-3 సార్లు ట్రై చేసాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు ఆ టేస్ట్ ఉందో చూద్దాము. ఇక్కడ సౌత్ ఇండియన్ కాలేజ్ చాలా బాగుంటది. అన్లిమిటెడ్ ఫుడ్ అయితే వేస్తారు. అయితే వచ్చేసింది కడాయి మష్రూమ్ విత్ బటర్ నాన్. మష్రూమ్ పెట్టుకొని గ్రేవీ అద్దుకొని టేస్ట్ అయితే బాగుంది. పన్నీరు, కడాయి మష్రూమ్, అలానే గోబీ రైస్ అయితే ట్రై చేసాము. టేస్ట్ అయితే బాగానే ఉంది. మనకి చాలా టిప్స్ అయితే వేస్తుంటారు. యానిమేజ్ కూడా చాలా బాగుంటాయి. ఒకవేళ మీరు ట్రై చేయాలంటే చెన్నై వచ్చి పూర్ణమేళలోనే కేఎఫ్సీకి ఆపోజిట్ ఉంటుంది, ఆదిత్య భవన్. ట్రై చేయండి. కార్లో వెళ్తాం అనుకుంటున్నాం. ఇదే మా కాలేజ్, పనిమల ఇంజనీరింగ్ కాలేజ్. ఇప్పుడైతే కారుకి ఒక చిన్న వర్క్ ఉంది, అది కంప్లీట్ చేసి ఆ తర్వాత అయితే రూమ్ అయితే ప్లాన్ చేస్తాం. ఇప్పుడే షోరూమ్ కాడ కూడా వచ్చాం మారుతి సుజుకి. దీని వెనకాల అనమాట మాకు ఈ స్టార్ జాస్మిన్ కోర్ట్. ఇక్కడ రూమ్ ఉండింది, ఏదో సైడ్ ఏదో పార్టికల్ తీసుకోవాలని ఇక్కడికి వచ్చాము. పీపీఎఫ్ వేసేటప్పుడు డెంట్ పడింది అన్నమా. ఇది క్లియర్ చేసాక చెన్నైలో ఉన్న సర్వీస్ సెంటర్కి అయితే వచ్చాం. మారుతి సుజుకి ఇది సర్వీస్ సెంటర్ కదా, ఇది అరేనా చాలా పెద్దది సర్వీస్ సెంటర్ అయితే. అదే అరేనా అయితే లోపల చాలా ఉంది, ఇంకా దోలు తీరిపోతాయి, అంటే భయంకరంగా ఉంది. మనల్ని అయితే వెయిట్ చేయమన్నారు. షోరూమ్ సూపర్ ఉంది. షోరూంలోనే కెఫే కూడా ఉంది. మారుతి షోరూంలో కెఫే. ఇక్కడ చూడండి పార్ట్స్ అయితే క్రేజ్ ఉన్నాయి ఒక్కొక్కటి. ఇవన్నీ వీల్స్, స్పేర్ పార్ట్స్ అన్నమాట ఇవన్నీ. డిస్ప్లే, స్పీకరు, బాక్స్ అన్నీ ఉన్నాయి. చూడండి వీల్స్ అయితే చాలా హడావిడిగా ఉంది. ఒక్క పని కూడా ఒకటి కూడా అవ్వలేదు. ఇంకోటి చెక్ చేయాలంటే డాష్ బోర్డ్ లేదో పోయిందంట, ఏదో సౌండ్ వస్తుందని. సర్వీస్ అయితే చాలా పెద్దది. అరేనా అయితే పీక్స్ ఉంది. అసలు అయితే మాకైతే చెమట దూలో తిరిగిపోతాను చెమటకి. ఏమంత వచ్చింటాం. ప్రెజెంట్ ఇప్పుడు రూమ్ అయితే ఎత్తుకాలి. రూమ్ సర్చింగ్గా వెళ్దాం. మళ్ళీ పొనుమలకి వెళ్ళాలి రూమ్స్కి అయితే. ఇప్పుడే రూమ్కి అయితే వచ్చాము. చాలా కష్టపడి ఎండ అయితే సాగు కొట్టినాం చెన్నైలో. ఒకసారి రూమ్ చూపిస్తా. రూమ్ వావ్, ఇదైతే ఇద్దరికి అన్నమాట రూమ్. ఇక్కడ మనకి ఏసీ ప్రొవైడ్ చేశాడు. మనం వ్యూ చూడండి బ్యాక్ సైడ్. పచ్చని చెట్టు, చెట్టు మధ్య ప్రశాంతంగా ఉంటుంది. మనల్ని అక్కడ మధ్యలో ప్రొవైడ్ చేశాడు. అంటే ఇది కప్పడం అంట. వాష్రూమ్ చూసారండి. వాష్రూమ్ చూసారంటే మైండ్ పోతుంది ఒక్కసారి. సూపర్ రూమ్, ప్రైవేట్ వాష్రూమ్ ఉంది. ఎక్కువ చూపేది ఎంత రూమ్ కాస్ట్ ఎంత
3,500 అంట. కానీ ఇదైతే లేదు, రూమ్ చాలా బాగుంది. కాంప్లిమెంట్ వాటర్ బాటిల్స్, అలాగే మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఫ్రీ, 100 రూపీస్ పర్ పర్సన్కి. ఇప్పుడు టీ కూడా వచ్చాం, టీ కూడా వచ్చింది. టేస్ట్ చేసి ఎలా ఉంది చెప్తా ఒకసారి. చాలా రిలీఫ్గా ఉంది. ఈ 2 టీ కాస్ట్ 121 రూపీస్ ఉందా, 120 రూపాయలు. అదే ఫోన్ మీద 15 ఇచ్చేది ఉందా. కింద షుగర్ ప్లాన్స్ ఏదో ఉన్నాయి, చూద్దాము. ఇప్పుడు పడుకుంటే ఎప్పుడు వేస్తాము. మార్నింగ్ అయితే తెలుసు కదా, మన కాలేజ్కి అయితే వెళ్ళాలా. అంటే రేపు మన కాన్వకేషన్ ఉంది. ఇదంతా ఫుల్ వీడియో చేసి పెడదాం అనుకుంటున్నాం. సో అనుకుని ఏదో చూద్దాము. అండ్ నైట్ అయితే ఒక బయటికి వెళ్ళాలని అనుకున్నాము. మూడ్ని బట్టి ఒకవేళ వెళ్ళాలంటే వెళ్ళేది, లేదంటే లేదు. సో చూద్దాం. చెన్నైలో ఎంత ఫేమస్ అయినా ఫుడ్ స్ట్రీట్కి అయితే వెళ్ళబోతున్నాం. అదే కోరా ఫుడ్ స్ట్రీట్. అక్కడైతే వీకెండ్ క్రౌడ్ అయితే చాలా ఫుల్గా ఉంటారు. అక్కడ ఏమేమి ఉంటే చూసేద్దాం పదండి. తెల్ల నుంచి కారు తోలి దూరలో తిరిపింది బాబు. అచ్చా హాయ్ చెప్పరా మాయా. నైట్ 12 టైము. ఒక్కసారి క్రౌడ్ చూడండి. వీకెండ్ ఫుల్ క్రౌడ్ అయితే. ఇప్పుడు మనం అక్కడికి పోవాలి కోరాకి. ఏముంటాయి ఏముండవు చూద్దాం ఫస్ట్ ఒకసారి. కోరా స్ట్రీట్ కూడా వచ్చాం. కాదు చూడండి ఒకసారి. ఇలా టైం 12 అవుతుంది, దగ్గర 11:40. ట్రాఫిక్ ఏందో. ఏదో కోరా ఫుడ్ స్ట్రీట్. జనాలు చూడండి, క్రౌడ్ అయితే ఫుల్ ఉన్నారు. తీరిపోతే ఏ ఐటమ్స్ ఉన్నాయో తెలియదు, చూద్దాం. చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్, ఆటో షాపు, ఫ్రైడ్ రైస్. ఇప్పుడు మనం అయితే జిగర్ తాండా అయితే తీసుకోబోతున్నాం. జిగర్ తాండాకి అయితే వచ్చాము. జిగర్ తాండా నట్ సైడ్ తీసుకుంటున్నాం. మస్ట్ ట్రై మీడియం 2. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. పార్సల్ అయితే తీసుకుంటున్నాం. కోరాలు అయితే ఫుల్గా క్రౌడ్ అయితే, అందుకే ఇక్కడికి అయితే వచ్చాం. రామాస్ బిర్యానీ బెస్ట్ బిర్యానీ సెంటర్ అనమాట చెన్నైలోనే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా టేస్ట్ ఎక్కడ చెప్తారు లొకేషన్ కూడా. కోరాలో క్రౌడ్ చాలా మంది ఉన్నారు మామ. మీరు కానీ ఒకవేళ వచ్చాడుగా ఉంటే సాటర్డే అయితే రండి, ప్లాన్ చేసుకుని. బైక్ ఎత్తుకోరండి, కార్ అయితే వద్దు అసలు. బైక్ ఎత్తుకోరండి, స్ట్రీట్ అయితే తప్పించుకెళ్ళిపోవచ్చు. ఇప్పుడే బిర్యానీ చేసేద్దాం అలా. నేను ఎగ్జాక్ట్ 12 అవుతాను. ఒక క్రౌడ్ చూడండి అక్కడ. రామాస్ ది హైదరాబాద్. టైం 12 అవుతుంది ఎగ్జాక్ట్గా. ఇవైతే ఉంటాయి బ్రో ఓన్లీ నైట్ 12 పైన. చికెన్ బిర్యానీ, చికెన్ కాంబో, మటన్ బిర్యానీ, మటన్ కాంబో. బిర్యానీ అయితే లోపల ఉంటుంది, ప్రిపేర్ చేస్తూ ఉంటారు. మనమైతే చికెన్ బిర్యానీ తీసుకుని టేస్ట్ చేద్దాం అమ్మ. చికెన్ బిర్యానీ మనకు ఒక 3 ముక్కలు వేసాడు. 1, 2. బిర్యానీ అయితే వేడిగా ఉంది. ఒక ఎగ్, అలానే ఒక స్వీట్ కూడా ఇచ్చాడు. రామాస్ బిర్యానీ. నైట్ అయితే క్లోజ్ ఇది, అందుకే ఇక్కడ కూర్చొని నేను చికెన్ ముక్క పెట్టుకొని ఫైనల్లీ హైదరాబాద్ రామాస్ బిర్యానీ టేస్ట్ చేస్తా. కాస్ట్ అంటే 180 రూపీస్. స్వీట్ కాంప్లిమెంట్ ఇస్తారు. టేస్ట్ చేయొచ్చు, బాగుంది. ఈ వీడియో ఇంతవరకు లాంచ్ చేస్తున్నా. హాయ్ హలో నమస్తే మాయా. మొత్తం ఈ వీడియో అండ్ అదే నిన్న నుంచి చెన్నైకి వచ్చా, తిరుపతి నుంచి. అలానే నిన్న అంతా తిరిగింది. ఈ వీడియో అయితే మిక్స్ చేసి పెడేస్తా. ఇప్పుడే మార్నింగ్ 7:30 అవుతుంది టైం అయితే. ఇప్పుడు మనకైతే కాలేజ్ ఉంది. కాలేజ్కి వెళ్ళేసి కాన్వకేషన్ లాస్ట్ డే మనకైతే 4 yearsలో. సో మొత్తం అయితే క్రేజీ ఉంటుంది వీడియో అయితే. లాస్ట్ చూడండి. అలానే ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ నాకు షేర్ చేసి, ఒకవేళ ఫ్యామిలీస్ పని కాలేజ్లో ఉంటే వాళ్ళైతే కామెంట్ చేయండి. క్రేజీ ఉంటుంది వీడియో అయితే. లాస్ట్ చూడండి. వాడి పేరు రైతయ్య. కిరణ్, వైఎస్ఆర్సీపీ కిరణ్. టీడీపీ అమ్మా. ఇప్పుడు టీడీపీ మారిపోయాడు. ఓకే రవితే హ్యాపీ అండ్ స్ట్రైట్ అంటే వెళ్ళిపో నువ్వు చెప్పా కదా, పీసీ కాడికి వెళ్ళిపో. క్యాంపస్సే మనదిరా, క్యాంపస్సే మనదిరా.
లైవ్ ఉందండి తెలుసా? అది లైవ్ అన్ని రావాలి. పో అర లీటర్ డీజిల్ అయిపోయాడు అట్టిడ. ఇదంతా కాలేజీగా అడిగో తీసుకోమో ఫస్ట్ టైం కాలేజ్ లో ఇంత తిరుగుతున్నావంటే అసలు సెక్యూరిటీలో ఎట్లా చూసావు నీకోసమే. లెఫ్ట్ అంట బా ఆడ తిప్పు పెట్టాలి నువ్వు. ఫస్ట్ ఇయర్ బ్లాక్ అంట పార్కింగ్. ఒరే ఇది తిప్పడానికి ఆనంద్ తీసుకొచ్చారు రైడు. రూల్స్ పిఏ అన్న కాలే అంతా తిప్పేదానికి ఇక్కడ తీసుకొచ్చినాడు. పార్కింగ్ చాలా పెద్దది పెట్టారు కదా. రవితేజ హాయ్ చెప్పు. రవితేజ మావాడు అప్పటి నుంచి హాయ్ బాయ్ చెప్తా. ఇప్పుడు అంతా నడుచుకొని పిఈసి కాడికి వెళ్ళాలా. పిఐటి అయితే బ్యాక్ సైడ్, అది మా పిఐటి. అంతా పార్కింగ్, ఇది మా పిఈసి. వేరే నవ్వుతున్నావు. పిఐటి లేదు కదా ఇప్పుడు, పిఈసికి పోతాం ఇప్పుడు. ఇన్స్టిట్యూట్ లేదు ఇప్పుడు. కిరణ్ హెయిర్ స్టైల్ ఫ్రీగా జూమ్ చేయాలి. కిరణ్ నడక మారి స్టైల్ మారింది నా నడక మారింది స్టైల్ మారింది నా నడక మారింది స్టైల్ మారింది. 2 hours later. అమ్మపల్లి మహేష్ అబ్బా సాయిరామ్. ఫైనల్లీ గ్రాడ్యుయేషన్ చాలా బాగా జరిగింది. ఇది మన గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్. లోపల అయితే చాలా హడావిడిగా ఉండింది, అందుకే ఏం తీయలేదు. గ్రాడ్యుయేషన్ చాలా బాగా జరిగింది. ఇంకా ఫుడ్లో చికెన్ పీసెస్, గ్రేవీ, రైతా, స్వీట్, బిర్యానీ. ఇంకా గ్రాడ్యుయేషన్ డే బ్రో, లాస్ట్ డే. ఇంకా ఇదే ఫుడ్. బాయ్ మాయ జరిగింది. మా గ్రాడ్యుయేషన్ అయితే ఇలా పూర్తయింది. వీడియో చూస్తే ఇంతవరకు లైక్ చేయడం అస్సలు మర్చిపోకు. సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ బటన్ అయితే ఆన్ లో పెట్టుకో. నన్ను ఇలానే సపోర్ట్ చేస్తామని మనం 2K సబ్స్క్రైబ్ చాలా దగ్గర ఉన్నాము. సరే తింటాం. జై హింద్.